ఇక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఇది ఎలా అయిపోయిందంటే పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కనాలి, అంతే. ఈ స్ట్రెస్ అదే ఒక మెకానిజం లాగా అయిపోయింది. అయితే ఈ పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా ఇద్దరి మధ్య ఒక మంచి అవగాహన, లైఫ్ లీడ్ చేయాలి అన్నా లవ్, అఫెక్షన్ ఇవి ఎంతవరకు అవసరం? ఒక కోరిక ఒకటే సరిపోతుందా? ఒక రిలేషన్షిప్ యొక్క బెడ్ రాక్ ఏదన్నా ఉంది అని అంటే అది మన లైంగిక రిలేషన్షిప్ కూడా. అది సరిగ్గా లేకుండా నా రిలేషన్షిప్ అంతా బాగుండాలి అని అంటే కుదరదు. రేపు పొద్దున పిల్లలు పుట్టడానికి ఈ మధ్య చాలామంది విత్ ఇన్ ది ఫస్ట్ ఇయరే ఒక ఫర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు. వాళ్ళకి పిల్లల్ని కూడా తొందరగా కనాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. బట్ మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా లేదు అని అంటే ఆ ఫ్లోరింగ్ మీద మనము ఒక బిల్డింగ్ కట్టాము విత్ ది కిడ్స్ అండ్ అదర్ థింగ్స్, అది ఎంత మటుకు స్టేబుల్గా ఉంటుంది. అది జరుగుతుంది అని అంటే ఈ ఇబ్బంది పెరుగుతూనే ఉంటుంది. అండ్ సెక్షువల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రిలేషన్షిప్లో హస్బెండ్ అండ్ వైఫ్కి ఆ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. రేపు పొద్దున పిల్లలు పుట్టిన తర్వాత ఆ స్ట్రెస్ పెరిగే టైంలో వాళ్ళు దేని మీద డిపెండ్ అవుతారు? వాళ్ళ కమ్యూనికేషన్ మీద, వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవుతారు. ఆ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసే సెక్షువల్ లైఫ్ అనేది మనం దాన్ని ఇగ్నోర్ చేసాము అని అంటే ఇవాళ కాకపోతే రేపు పొద్దునైనా ఇబ్బందులు చాలా వస్తుంటాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మెకానికల్గా అయిపోతుంది అని చెప్పి. చాలామంది డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏంటి అని అంటే ఒక 1 year ఫ్రీక్వెంట్గా సెక్స్లో పార్టిసిపేట్ చేసిన వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ మీకు పిల్లలు పుట్టట్లేదు అని అంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ద డెఫినేషన్ ఇస్ దట్. బట్ పెళ్ళైన 2 నెలలకే, అంటే 2 నెలలే ట్రై చేసి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ దిస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అనేది ఇట్స్ అ ట్రీట్మెంట్ మోడాలిటీ. అంటే ఇది ఓవులేషన్ డేస్లో సెక్స్లో పాల్గొనాలి అని చెప్తారు. ఆ ఓవులేషన్ టైంలో మీరు సెక్స్లో పాల్గొనాలి అని అంటే వేరే టైంలో పాల్గొనకూడదు అని ఎవరు చెప్పరు. సో ఇప్పుడు ఎలా అయిపోతుంది అని అంటే ఈ రోజు నువ్వు ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి. ఆ ఒక్క రోజు తప్ప మగవాళ్ళకి వేరే అన్ని రోజుల్లో దేర్ సెక్షువల్ లైఫ్ ఇస్ గుడ్. బట్ ఆ రోజు ది ప్రెషర్ ఇస్ సో మచ్, మేము వాళ్ళు చేయాలి. వర్క్లో ఎవరో తిట్టుంటారు, లేకపోతే దెర్ ఆర్ సమ్ డెడ్ లైన్స్. ఆ డెడ్ లైన్స్ గురించి ఆలోచించాలా లేకపోతే సెక్స్ గురించి ఆలోచించాలా? సో అది దెన్ ఇట్ బికమ్స్ వెరీ మెకానికల్. చేసామా అంటే చేసామా అన్నట్టు అయిపోతుంది. బట్ దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ నో ఎఫెక్షన్, దెర్ ఇస్ నో ఫోర్ ప్లే, దెర్ ఇస్ నో ఇంటిమసీ. ఇంటిమసీ లేనప్పుడు అగైన్ దిస్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు మోర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ వన్ సెక్ట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళు చెప్పేది కరెక్టే. బట్ పేషెంట్స్కి కూడా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, తొందరగా అయిపోవాలి. స్టేజ్ 1 అయిపోయింది, స్టేజ్ 2 అంతే అయిపోవాలి. అది అయిపోయిందంటే అది అయిపోవాలి అన్నట్టు బాండింగ్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బాండింగ్ కి కావాల్సింది ఒక ఫ్రీ టైం. ఒక 10 నిమిషాలైనా యూ డోంట్ నీడ్ టు బీ సెక్షువల్లీ యాక్టివ్. ఆల్ యూ నీడ్ ఇస్ ఇంటిమసీ. ఇంటిమసీ అంటే చేతులు పట్టుకున్నారా, మాట్లాడుకుంటున్నారు, ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు. మనసులో ఉన్న మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ టు యువర్ ఓన్ పార్ట్నర్, ఎవరితో మాట్లాడగలుగుతారు? ఎవరితో మాట్లాడడానికి లేదు. దట్ ఈస్ లీడింగ్ టు ప్రాబ్లమ్స్. అవి చాలా పెద్ద సమస్యగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు మ్యారిటల్ కౌన్సిలింగ్ కోసము, విత్ ఇన్ ది ఫస్ట్ 1 month 2 months ఇది అవ్వట్లేదు, వీ వాంట్ టు గో ఫర్ ఎ డివోర్స్, లేదు అని ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు తీసుకురావడము, థెరపీకి వెళ్ళండి, ట్రై డూయింగ్ సంథింగ్. వన్స్ దే యాక్చువల్లీ స్టార్ట్ టాకింగ్ వేరే అంతా అయిపోతుంది, అంత మంచిగానే ఉంటుంది. బట్ ఆ మాట్లాడుకునే టైం ఉండట్లేదు, ఓపిక ఉండట్లేదు. ఇంటికి రావడంతోనే వర్క్ ఫ్రమ్ హోమ్లు అయిపోతున్నాయి. సో ఇంట్లో కూర్చుంటున్నారు కానీ కంప్యూటర్ ముందే కూర్చుంటున్నారు. అప్పుడు ఎలాగ, వేర్ ఇస్ ది టైమ్ ఫర్ యూ టు టాక్ టు యువర్ పార్ట్నర్, వేర్ ఇస్ ది టైమ్ ఫర్ యూ టు డిస్కస్ అబౌట్ యువర్ లైఫ్ ఆర్ మీ డిజైర్స్, మీ వేటి గురించి మాట్లాడడానికి ఎవరికి టైం ఉండట్లేదు. దానివల్లనే ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. ఇదివరకట్లాగా మ్యారేజ్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండట్లా. పెళ్ళ ఎందుకు బర్డెన్స్, అగానే మనకి సెక్స్ అనేది అవసరం అయితే ఎక్కడైనా మనకి ఈజీగా, ఇది వరకట్లా కాదు కాబట్టి ఏముంది 1 or 2 days కోసం పెళ్ళి చేసుకోవాలనే వాళ్ళు కొంతమంది, పెళ్లి చేసుకున్న కోరికే లేదనే వాళ్ళు కొంతమంది, పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నేను అన్నిటికీ మూల కారణం ఏదైనా ఉంది అని అంటే అది స్ట్రెస్ అనే చెప్తానండి. మీరు అన్నట్టు
ఎవ్రీవన్ ఈస్ గెట్టింగ్ వాట్ ఎవర్ దే వాంట్ చాలా ఈజీగా దొరుకుతుంది. పెళ్ళికి ముందు కూడా చాలా మంది లైంగికంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము. దిస్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ జడ్జ్మెంట్, బట్ వాళ్ళకి ఎక్కడి నుంచి లైక్ రేపు పొద్దున పెళ్లి చేసుకోవాలి అన్న ఒక డిజైర్ అనేది ఉండట్లేదు. ఆ డిజైర్ ఉన్నా కూడా ఏం చేయాలో కొంతమందికి తెలియదు. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉండదు. సో దానివల్ల కూడా ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. స్ట్రెస్ చాలా పెట్టుకుంటున్నారు. పెళ్ళి తొందరగా చేసుకుంటే పెళ్ళికి తొందరగా చేసుకున్నాం అనే స్ట్రెస్ చాలా మందికి ఉంటుంది. లేట్ అవుతుంది అమ్మో ఇంత లేట్ అయిపోయింది, నేను ఇంకా పెళ్ళి అవ్వడం మొదటి రోజు నుంచే ఓకే ఇంకా పిల్లల గురించి ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి అని వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఎక్స్టర్నల్లీ దట్ ప్రెషర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఒక టాస్క్ లాగా అయిపోతుంది. ఇది టాస్క్ లాగా అయ్యే కొద్దీ అన్నిటికన్నా ఎక్కువ సఫర్ అయ్యేది ది రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. అది సఫర్ అయ్యే కొద్దీ ఈ మిస్అండర్స్టాండింగ్లు పెరగడంతో వేరే సమస్యలు కూడా రావడము, అండ్ దానివల్ల అల్టిమేట్లీ సఫర్ అయ్యేది ది సెక్షువల్ హెల్త్. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లేట్లీ. సో ముందున్న అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తర్వాత కూడా రుద్దడం అనేది జరుగుతుంది అన్నమాట. మెన్ అండ్ ఉమెన్లో ఈ కోరిక లేకపోవడము, కోరిక తగ్గడము అనే కారణాలు ఇద్దరికి ఒకే విధమైన కారణాలు ఉంటాయా? ఎందువల్ల ఆ కోరికలు వస్తున్నాయి? సో ఇద్దరిలో డిజైర్ తగ్గడం అనేది ఈజ్ వన్ ఆఫ్ ది కామనెస్ట్ ప్రాబ్లం అండి. మనము ఏ సెక్షువల్ ప్రాబ్లమ్ని చూసినా మనం వీ కెన్ రీజన్ వెతకడానికి వీ కెన్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఒకదాన్ని మనం ఆర్గానిక్ అంటాం, ఇంకో దాన్ని సైకోజెనిక్ అని అంటాం. సైకోజెనిక్ అని అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ది స్ట్రెస్, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇట్ కుడ్ బి బికాస్ కొన్ని మెడిసిన్స్ లాంగ్ టర్మ్లో వాడడం వల్ల కూడా ఈ డిజైర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా హ్యాబిట్స్ హ్యావ్ బికమ్ మచ్ మోర్ కామన్ దీస్ డేస్. స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, ఇవన్నీ అట్ అన్ ఎర్లీ ఏజ్ నుంచి మొదలవుతుంది. లెట్ us బీ వెరీ ఆనెస్ట్, దట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ ది సిచ్యువేషన్. సో ఇది లాంగ్ టర్మ్లో అయ్యే కొద్దీ వెన్ దేర్ ఇన్ దేర్ ఎర్లీ 30s ఆర్ లేట్ 20s ఇది వాళ్ళకి ఆల్రెడీ ఒక 5-10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఈ హ్యాబిట్లో ఉన్నారు అని అంటే ఇన్ఎవిటబుల్లీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. దానివల్ల కూడా ఈ సెక్స్ సమస్యలు అనేది వస్తాయి. అండ్ ది అదర్ ఆస్పెక్ట్ ఆర్గానిక్ది మనం చూసాము అని అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. హార్మోన్స్కి మనకి మంచిగా హార్మోన్స్ రెగ్యులేట్ అవ్వాలి అని అంటే ది మెయిన్ ప్రీ రిక్విజిట్ ఏంటి? యూ హ్యావ్ టు స్లీప్ ఎట్ ది రైట్ టైం, యూ హ్యావ్ టు ఈట్ ది రైట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్య ఎవరికి దాని గురించి కాన్సన్ట్రేట్ చేసే టైమే ఉండట్లేదు. అండ్ నిద్ర సరిగ్గా ఇట్ ఈస్ బికమ్ వెరీ హార్డ్ టు గెట్ ది రైట్ స్లీప్. నిద్ర ఉండట్లేదు. రాత్రి 1 గంట 2 గంటల దాకా డూమ్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి నిద్ర అనేది ఉంటుంది? నిద్ర సరిగ్గా లేదు అని అంటే మన టెస్టోస్టిరాన్ అనేది పొద్దున లేచిన వెంటనే ఇట్ ఈస్ అట్ ఇట్స్ పీక్ అనమాట. త్రూ అవుట్ ది డే అది తగ్గుతూ వస్తుంది. మీరు నిద్ర సరిగ్గా పోకపోతే అది ఇంకా అంత పీక్లోకి వెళ్ళదు. మీకు టెస్టోస్టిరాన్ లేదు అని అంటే మీకు డిజైర్ అనేదే ఉండదు అనమాట. సో అనదర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ బికాస్ ఆఫ్ ది స్ట్రెస్ పెరిగినప్పుడు మీ బాడీలో కార్టిజాల్ అనేది పెరుగుతుందండి. కార్టిజాల్ ఇస్ యువర్ స్ట్రెస్ హార్మోన్. ఈ స్ట్రెస్ హార్మోన్ ఎంత పెరుగుతుందో దానికి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది మీ టెస్టోస్టిరాన్ మీద. దానివల్ల కూడా డిజైర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ 2 గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ? దీన్ని మనం రివర్స్ చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది స్లీప్ అండి. అట్లీస్ట్ ఒక 1 to 2 hours బిఫోర్ యువర్ స్లీప్ ఫోన్ కానివ్వండి, స్క్రీన్స్ నుంచి పక్కన పెట్టడం, అవి వదిలేయాలి. అది మీరు చేయలేదు అని అంటే ఇట్ బికమ్స్ వెరీ హార్డ్. అండ్ మంచిగా నిద్రపోతున్నారు అని అంటే ఆటోమేటిక్గా మీకు పొద్దున్న లేచేసరికి ఈ హార్మోన్స్ ఆర్ ది రైట్ లెవెల్స్. అండ్ మంచిగా పొద్దున్న లేచిన వెంటనే ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఎస్పెషలీ టు బూస్ట్ టెస్టోస్టిరాన్, మీరు వెయిట్ ట్రైనింగ్ అలాగా చేశారు అని అంటే టెస్టోస్టిరాన్ మంచిగా బూస్ట్ అవుతుంది. మీకు సప్లిమెంట్స్ అవసరమే లేదు. చాలా మంది డైరెక్ట్గా ఇంజెక్షన్స్ తీసుకోవాలా లేకపోతే టాబ్లెట్స్ తీసుకోవాలా సప్లిమెంట్స్ తీసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. దాని అవసరం లేదు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నా మీకు అవ్వట్లేదు అని అంటే ఎస్, మనకి అది బ్యాకప్ లాగా, మెడిసిన్స్ అనేది ఒక బ్యాకప్ లాగా వాడాలి, ఒక బూస్ట్ లాగా వాడాలి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది, అన్నిటికీ ఇది తీసేసుకుంటే అయిపోతుంది కదా, నేను ఎందుకు కష్టపడాలి అని. సో దానివల్ల ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మెయిన్ రీజన్
ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇది పెరగడానికి స్ట్రెస్ అండి, సెకండ్ థింగ్ ఇస్ హ్యాబిట్స్, థర్డ్ థింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఈ మూడింటిని మీరు కంట్రోల్ చేసుకోలేదు అని అంటే ఈ ప్రాబ్లం ఇంకా పెరుగుతూనే పోతుంది కానీ తగ్గదు. అసలు ఈ చిన్న రూట్ కాజ్ ని కూడా పట్టుకోలేకపోతున్నారు. అది పెద్ద సమస్యని అది బాధపడుతున్నారు తప్పితే ఇన్ని మల్టిపుల్ గా మన మీద ప్రభావం చూపుతున్నాయి అనేది ఎవరికి తెలియట్లా. తెలిసినా దాని గురించి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు అండ్ చేయడానికి ట్రై కూడా చేయట్లేదు చాలా మంది. సో దానివల్లనే ఇబ్బంది పెరుగుతూ వస్తుంది. సో మెయిన్ థింగ్ ఇస్ స్లీప్ అండి. స్లీప్ మనము దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు అని అంటే ఇబ్బంది పెరుగుతుంది. అండ్ స్లీప్కి మనం చేయాల్సింది స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం అంటే కాదు, డెఫినెట్లీ నాట్. స్లీపింగ్ పిల్స్ అగైన్ ఇస్ ది లాస్ట్ ఆప్షన్. మీ స్లీప్ హైజీన్ అనేది కరెక్ట్గా ఉండాలి. యూ హ్యావ్ టు డూ మీ బిహేవియర్స్లో మార్పు అనేది మీరు తెచ్చుకోవాలి. టైంకి తినడము, టైంకి పడుకోవడం అనేది అది ఒక స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. మన అమ్మమ్మలు తాతయ్యలు పడుకుంటారేమో కానీ చక్కగా నిద్రపోయేవాళ్ళు వాళ్ళు. సో ఈ మధ్య ఫ్రమ్ ఎర్లీ ఏజ్ లైక్ స్కూల్ పిల్లల దగ్గర నుంచి లైక్ వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్సెస్ రావడము, దానివల్ల ఇది వరకు చిన్నపిల్లల్లో మనము మూడ్ డిజార్డర్స్ అవన్నీ ఉండేవి కానీ ఈ మధ్య ఉన్నంత కామన్గా ఇది వరకు ఉండేవి కాదు. ఈ మధ్య ఎందుకని పెరిగాయి? అగైన్ ది రూట్ కాజ్ ఇస్ ది ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ బ్యాడ్ స్లీప్ హైజీన్ అండి. మనము స్లీప్ హైజీన్ అంటే చాలామంది కొత్తగా కూడా ఉండొచ్చు, బట్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఆ స్లీప్ని మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు లీడ్ టు అ లాట్ ఆఫ్ సైకలాజికల్ ఇంపాక్ట్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ ఇంపాక్ట్ డౌన్ ది లైన్. సో కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, పెళ్ళైన కొత్తలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు లైఫ్ పార్ట్నరు ఒకరికి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండొచ్చు, కొందరికి నార్మల్గా ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో వీళ్ళకి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ కొంచెం ఎక్కువ కోరికలు కానీ ఉండి పార్ట్నర్కి ఆ విషయంలో కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళిద్దరూ కలిసి లీడ్ చేయడం అనే విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి చూస్తూ ఉంటాం. ఏంటి ఫీమేల్ అనుకోండి, ఏంటి దీనికి ఇన్ని కోరికలు అని అనుకోవచ్చు, తనేమో ఏంటి వీడికి అసలు ఎలాంటి ఉత్సాహం లేదు అనేటటువంటి సిచ్యువేషన్. ఈ వ్యత్యాసం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? దిస్ ఈజ్ అగైన్ ఎ రిలేషన్షిప్ ఇష్యూ అండి. దీన్ని మనము త్రూ థెరపీ వీ కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ దట్. ఎందుకని వస్తుంది అనేది కనుక్కోవడము ఈజ్ ది ఫస్ట్ స్టెప్ అండి. ఏ ట్రీట్మెంట్కైనా మనం రూట్ కాజ్ని కనుక్కోకపోతే దెర్ ఇస్ నథింగ్ వీ క్యాన్ డూ. ఒక మగవాళ్ళల్లో డిజైర్ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు ఎందుకంటే తక్కువగా ఉంది? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఇట్ ఈస్ లెస్? అది మనం తెలుసుకోకపోతే ఇందాక అన్నట్టు అది ఫిజికల్ కాజ్ వల్ల వస్తుందా లేకపోతే సైకలాజికల్ స్ట్రెస్ వల్ల వస్తుందా? ఆ రూట్ కాజ్ని మనం ఇంప్రూవ్ చేసాము అని అంటే ఇన్ఎవిటబుల్లీ వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఇంప్రూవ్ అయిపోతుంది. డిజైర్ మిస్ మ్యాచ్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అండి, బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఫర్ మెజారిటీ ఆఫ్ ది సెక్షువల్ ప్రాబ్లమ్స్. దీనికి మనం ఏం చేస్తాం త్రూ థెరపీ అని అంటే ఆ మిస్ మ్యాచ్ని వి గెట్ ఇట్ యాజ్ క్లోజ్ టు ఈక్విలిబ్రియం యాజ్ పాసిబుల్. ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, దట్ ఈస్ నార్మల్. అది అబ్నార్మల్ అని అనుకోవడానికి కూడా కానే కాదు. బట్ అది ఎందుకని ఉన్నది, దాన్ని మనము హౌ ఆర్ వి ట్రైంగ్ టు అడ్రస్ ఇట్. ఇది అడ్రస్ చేయాలి అని అంటే అది కొత్తగా పెళ్ళైన వాళ్ళలో ప్రాబ్లం ఎక్కడ అవుతుంది, ఎందుకని లీడ్ చేస్తుంది అని అంటే వాళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండట్లేదండి, కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ నాకు ఇది ఇలాగ ఉంది, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఆర్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐఎమ్ లైకింగ్, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్, ఆ బేసిక్ కమ్యూనికేషన్ కూడా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అని అంటే దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి లీడ్ అవుతూ ఉంటాయి. కానీ డిజైర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా విత్ సింపుల్ టెక్నిక్స్ దాన్ని మనము ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. మనకి ఇబ్బంది ఎక్కడ అవుతుంది అని అంటే అన్ఫార్చునేట్లీ పెళ్ళైన కొత్తల్లో ఎవరు కపుల్స్ దగ్గరికి రారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చేసరికి దెర్ ఈజ్ ఇయర్స్ ఆఫ్ ఫైట్స్. ఈ మిస్ మ్యాచ్ వల్ల కానివ్వండి లేకపోతే వేరే గొడవల వల్ల కానివ్వండి ఒక రకమైన ఇబ్బందితోనే వస్తారు. ఒక ఎనిమాసిటీ టువర్డ్స్ ది పార్ట్నర్. ఆ పార్ట్నర్ చెప్తే మా దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ ఏం చెప్తారు, సార్ నాదంతా మంచిగానే ఉంది, తన్ని మంచిగా చేయండి లేకపోతే ఆమెను మంచిగా చేయండి, ఐఎమ్ పర్ఫెక్ట్ బట్ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. దీంతో వచ్చారు అని అంటే యూఆర్ ఆల్రెడీ లూజింగ్ ది బ్యాటిల్. ఇక్కడ మనం ఒక చేతితో ఎలాగైతే చప్పట్లు కొట్టలేమో, ఒక సౌండ్ రావాలంటే రెండు చేతులు ఎలాగైతే కలవాలో, ఒక ఇబ్బంది వస్తుందంటే రెండు సైడ్స్ నుంచి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ ఇద్దరి దగ్గర నుంచి మనం ఎలాగ మార్పుని తీసుకురావాలనేది మనం ట్రై చేసాము అని అంటే ఈ డిజైర్ మిస్ మ్యాచ్ అనేది డజంట్ ఈవెన్ బీ అ ప్రాబ్లం.
వాళ్ళ కమ్యూనికేషన్ సరిగ్గా ఉంది, దర్ ఇంటిమేట్ లైఫ్ ఇస్ ప్రాపర్, ది డిజైర్ మిస్ మ్యాచ్ డజంట్ మ్యాటర్ మచ్ డౌన్ ది లైన్. బట్ ఒక 5 ఏళ్ల తర్వాత మన దగ్గరకు వచ్చారు, అప్పటికే 5 ఏళ్ల గొడవలన్నీ బ్యాగేజ్తో వస్తారు. అప్పుడు ఆ 5 ఏళ్ల బ్యాగేజ్ని మనం క్లియర్ చేయాలా, లేకపోతే డిజైర్ మిస్ మ్యాచ్ని కాన్సన్ట్రేట్ చేయాలా? ఇబ్బంది ఉంది, యు ఆర్ ఫీలింగ్ ఐఎమ్ హ్యావింగ్ మోర్ డిజైర్ దెన్ మై పార్ట్నర్, లేదా మా పార్ట్నర్కి డిజైర్ తగ్గుతోంది అని మీకు అనిపిస్తోంది అని అంటే సింపుల్ థింగ్, జస్ట్ గో టు అన్ ఎక్స్పర్ట్. ఒక్కసారి మాట్లాడండి వాళ్ళతో, అసలు ఎందుకని వస్తుంది అనేది అర్థం చేసుకోండి. మీరు ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేశారు అని అంటే యూ డోంట్ ఈవెన్ నీడ్ టు వరీ. చాలా సింపుల్గా విత్ సింపుల్ టిప్స్ అండ్ టెక్నిక్స్ వీ కెన్ గెట్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్. లేదా అవసరం ఉంది అని అంటే దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ మెడికేషన్స్ దీస్ డేస్. మెడిసిన్స్ వాడాము, ఒక కోర్స్ లాగా వాడాము, యూఆర్ డన్, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ ఆల్రెడీ ఒక ఇయర్స్ ఆఫ్ హర్ట్తో వచ్చారు, దెన్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లమ్. ఓకే, దెన్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. అది సంవత్సరం పట్టచ్చు, కొంతమందికి ఎక్కువ రోజులు పట్టచ్చు, కొంతమందికి తక్కువ రోజులు పట్టచ్చు. దట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ. ఇక పెళ్ళైనప్పుడు పెళ్ళి హనీమూన్ ఈ పీరియడ్ బాగానే అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ పుట్టట్లేదు అనే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఎవరికి టైం ఉండట్లేదండి. సి బోత్ హస్బెండ్ అండ్ ది మేల్ పార్ట్నర్ యాజ్ వెల్ యాజ్ ది ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరు వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ అయిపోయారు. ఇద్దరికి దే హ్యావ్ దర్ ఓన్ పర్సనల్ లైఫ్, దే హ్యావ్ దర్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ దే హ్యావ్ దర్ రిలేషన్షిప్. సో ఈ హైరార్కీలో సమ్ టైమ్స్ ఇంకోటి వేరేది ఏదో ఒకటి పైకి వస్తుంది అండ్ ఈ రిలేషన్షిప్ అనేది కిందకు వస్తుంది. ఇది ఇలా రావడంతో ఒక కమ్యూనికేషన్ చేసే టైమే మీకు ఉండట్లేదు, లేదా ఒకరికి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇంకొకరికి ఫ్రీ టైం ఉండట్లేదు. నా దగ్గరికి ఐ సా వన్ కపుల్, హస్బెండ్ ఏమో 3 months ఆఫ్ ది ఇయర్ హీ హ్యాస్ టు వర్క్, ఎవ్రీ 3 months హీ హ్యాస్ టు వర్క్ నైట్ షిఫ్ట్, నెక్స్ట్ 3 months డే షిఫ్ట్. వైఫ్ ఈజ్ ఇన్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ షిఫ్ట్స్. తను పొద్దున షిఫ్ట్లో ఉన్నప్పుడు తిను రాత్రి షిఫ్ట్లో ఉంటున్నారు, తిను రాత్రి షిఫ్ట్లో ఉన్నప్పుడు పొద్దున షిఫ్ట్లో ఉంటున్నారు. మీరు మరి ఎప్పుడు కలుస్తున్నారండి? లైక్ when are you trying to have a relationship అంటే సండేస్ ఉన్నాయి కదా అని. సి రిలేషన్షిప్ అనేది హౌ కెన్ యూ హ్యావ్ అ డెసిగ్నేటెడ్ టైం అంటే దాన్ని ఒక అపాయింట్మెంట్ బేస్లో మీరు ఎలాగ చేయగలుగుతారు? మీరు దానికి ఒక రోజులో ఒక అరగంట టైం మాత్రమే ఇస్తున్నారు అని అంటే మీరు ఎక్కడి నుంచి మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది? అది జరగని పని. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ రిలేషన్షిప్ అని అంటారు. ఇది కూడా ఒక పనే, దీని మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, దీని గురించి కూడా దీన్ని ఒక ప్రయారిటీ లాగా తీసుకోవాలి అండ్ దీని మీద మీరు టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయకపోతే మీరు ఇబ్బంది ఇవాళ కనబడకపోవచ్చు. మీరు ఇందాకన్నట్టు హనీమూన్ పీరియడ్లో ఏది ఇబ్బందులు కనబడవు, తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా తొందరగా వచ్చేస్తున్నాయి సమస్యలు. అది అందుకని జస్ట్ 1 month లోనే స్టార్ట్ అయిపోతున్నాయి కంప్లైంట్స్ అనేవి. వీఆర్ సీయింగ్ డివోర్సెస్ ఇన్ లెస్ దెన్ 6 months అయిపోతున్నాయి, అనల్మెంట్స్ అయిపోతున్నాయి. అనల్మెంట్ అనేది ఇండియాలో ఇదివరకు అంత జరిగేది కాదు, బట్ ఈ మధ్య దే ఆర్ సో మెనీ అనల్మెంట్స్. పెళ్ళైన 4వ రోజు 5వ రోజు వీఆర్ నాట్ కంపాటబుల్. సి మీరు రిలేషన్షిప్ వర్క్ అవ్వడానికి కూడా మీరు టైం ఇవ్వకపోతే ఎక్కడి నుంచి అవుతుంది? దట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ. ఇక గొడవలు, పరిష్కారం కాని సమస్యలు, మనస్పర్ధలు, ఇది సెక్సువల్ రిలేషన్షిప్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఓకే, వీళ్ళిద్దరికి కలిసి ఉండడానికి ఇష్టమే, అంతా బాగానే ఉన్నా ఏవో ఒక గొడవలు వస్తాయి. ఈ గొడవలు పరిష్కరించుకోలేక, చెప్పుకోలేక అది అలా కొనసాగుతున్నప్పుడు ఆ స్ట్రెస్ సెక్సువల్ లైఫ్ మీద ఎలా ఉంటుంది? సి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. మగవాళ్ళల్లో అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాగా రావచ్చు, లేకపోతే ప్రిమచర్ ఇజాక్యులేషన్ లాగా ఉండొచ్చు, లేదా డిజైర్ మీద కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. సిమిలర్లీ ఆడవాళ్ళ మీద చూసాము అని అంటే వాళ్ళకి డిజైర్ తగ్గిపోతూ ఉంటుంది, పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మనస్పర్ధల వల్ల వాళ్ళకి కావాల్సింది ఏంటి, అవసరం లేనిది ఏంటి అనేది చెప్పుకునే కమ్యూనికేషన్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, యు ఆర్ నాట్ అడ్రస్సింగ్ యువర్ డిజైర్స్. అది అడ్రస్ చేయనప్పుడు మీరు ఫోర్ప్లే మీద ఎక్కువ టైం స్పెండ్ చేయరు. ఈ పని అయిపోవాలి, ఈ సెక్స్ అనే పని అయిపోతే ఓకే మై పార్ట్నర్ ఈజ్ సాటిస్ఫైడ్, నాది అయిపోతుంది, నేను పడుకోవచ్చు అనేటట్టు చేశారు అని అంటే ఇన్ఎవిటబుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు అ లాట్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్. పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో. ఎందుకని అవుతుంది అని అంటే ల్యాక్ ఆఫ్ ఫోర్ ప్లే అనేది లేదు అని అంటే వాళ్ళకి లూబ్రికేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. లూబ్రికేషన్ సరిగ్గా లేదు అని అంటే అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు అ ప్రాబ్లమ్ అండ్ దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అన్నిటికీ రూట్ కాజ్ మనం చూసాము అని అంటే ఇట్ ఈస్ యూజువల్లీ ది రిలేషన్షిప్ ఇష్యూస్ ఆల్సో, ఎస్పెషల్లీ దీస్ డేస్.